ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు భద్రాచలం వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకుంటారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేసి రేపు శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి హాజరై దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్కు పయనం కానున్నారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్కు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రజనీకాంత్. పవన్ కళ్యాణ్ ఏ టైంకి భద్రాచలం చేరుకుంటారు, షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు? సతీష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ లో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి భద్రాచలంకు సాయంత్రంకు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తరంబ్రాలను సమర్పించేందుకు రేపు జరగబోయే భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరగబోయే సీతారాముల కళ్యాణానికి సంబంధించి ముత్యాల తరంబ్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమర్పించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా పూర్తిగా ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం నుంచి భద్రాచలంకు సాయంత్రం 5 గంటల వరకు చేరుకుంటారు. 5 గంటలకు చేరుకున్న తర్వాత భద్రాచలం దేవస్థానంలో సీతారాములను తొలుత దర్శించుకుంటారు. దర్శించుకున్న రాత్రి భద్రాచలం బస్సు వేసి రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో ముత్యాల తరంబ్రాలను తీసుకొని మిథిలా స్టేడియం చేరుకుంటారు. మిథిలా స్టేడియంలో అర్చక సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇచ్చే ముత్యాల తరంబ్రాలతో పాటు పట్టు వస్త్రాలను కూడా సమర్పించున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం కళ్యాణం సీతారాముల కళ్యాణాన్ని అక్కడ దగ్గరుండి వీక్షిస్తారు. వీక్షించిన అనంతరం మధ్యాహ్నం తర్వాత భోజన కార్యక్రమం తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత మరోసారి సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని 5 గంటల తర్వాత మళ్ళా రేపు సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం నుంచి హైదరాబాద్ కు రాత్రి 8 గంటల వరకు చేరుకున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రజనీకాంత్.